భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర అత్యంత కీలకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. విద్యార్థులు గ్లోబల్ అంశాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో సమర్థ నాయకులుగా ఎదగగలరని అభిప్రాయపడ్డారు. నాగార్జున గవర్నమెంట్ కాలేజీలో స్టూడెంట్ G20 సమ్మిట్ 2026 మరియు వికసిత్ భారత్ 2047 లక్ష్యాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్వాహకులు భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించాలంటే విద్య, ఆరోగ్యం, సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో సమగ్ర పురోగతి అవసరమని వివరించారు. అలాగే స్టూడెంట్ G20 సమ్మిట్ ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, అంతర్జాతీయ అవగాహన, సామాజిక బాధ్యత పెంపొందుతాయని తెలిపారు. గ్లోబల్ అంశాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో సమర్థ నాయకులుగా ఎదగగలరని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో నాగార్జున గవర్నమెంట్ కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్లు, అధ్యాపకులు మరియు G20 స్టూడెంట్స్ చురుకుగా పాల్గొన్నారు. విద్యార్థులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కార్యక్రమాన్ని మరింత చైతన్యవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రాజెక్టు లీడర్ నితిన్ ఆధ్వర్యంలో సాయినాథ్, తరుణ్, జాస్మిన్, తేజస్విని, వరప్రసాద్, శంకర్ తదితర విద్యార్థులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ ఇటువంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా సమాజంపై బాధ్యతను పెంచుతాయని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వారందరినీ అభినందించారు. మొత్తంగా ఈ కార్యక్రమం యువతలో జాతీయ అభివృద్ధి పట్ల చైతన్యాన్ని పెంచడంలో ఒక కీలక మైలురాయిగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్స్ నర్సింగ్ కోటయ్య, ఎం వెంకట్రెడ్డి, డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్, డాక్టర్ ఏ మల్లేశం, కంబాలపల్లి శివరాణి, ఎం సావిత్రి, విద్యార్థిని మరియు విద్యార్థులు పాల్గొన్నారు.